న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అంటే నీ శరీరానికి, శరీరం ఉత్పత్తి చేయాలి శరీరానికి, అవి కంపల్సరీగా బయట నుంచి ఇవ్వాల్సిందే. యూ హ్యావ్ టు సప్లిమెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దీస్ ఆర్ అబౌట్ 8 or 10 కండిషనల్లీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అవి కూడా చాలా అవసరం, ఇవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఆర్ నాన్ ఎసెన్షియల్ అమైనో ఆల్ 3 ఆర్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద వార్. ఇలాంటి టైంలో అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని నా శరీరం ఉత్పత్తి చేస్తుంది కదా అని అనుకోవడంలో పొరపాటు. 22 రకాలైనటువంటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ప్రత్యేకమైనటువంటి అమైనో యాసిడ్స్, బీటా అలనైన్, పైరోగ్లూటమిక్ యాసిడ్, ఇలాంటివి ఎన్నో కొత్తనైనటువంటి అమైనో యాసిడ్స్ మిశ్రమంతో కూడినటువంటి ఎన్నో రకాలైనటువంటి శరీరాన్ని కాపాడేటువంటి అద్భుతమైనటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా వాడతారండి ప్రపంచంలో. వాటిని తీసుకోవడం చాలా ముఖ్యం ఇలాంటి సమయంలో. అవునా? సో అవి అన్నీ కూడాను న్యూట్రియంట్స్ అంటే చెప్తున్నాను. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, omega-3, మీ సెల్ మెంబ్రెయిన్ omega-3, omega-6 అని అంటాం. గామా లినోలిక్ యాసిడ్, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్, EPA, DHA మస్ట్. ఫిష్ ఆయిల్ మస్ట్. ఫిష్ ఆయిల్ కాకపోతే DHA, ఆల్గే DHA, వెజిటేరియన్ మస్ట్. మీ వంట నూనె కుసుమ నూనె, ఎందుకంటే omega-3 80% ఉండేది, అదొకటి మాత్రమే ఆయిల్. అవునా? ఇలాంటి టైంలో సాఫ్లవర్ ఆయిల్ మాత్రమే వంటకు ఉపయోగించాలి. కుసుమ నూనె మాత్రమే ఉపయోగించాలి. కుసుమ నూనె, కరదుకా తేల్ మస్ట్. ఇలాంటి టైంలో యూ కెన్ యూస్ ఈవెన్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆయిల్. నేను తయారు చేసినటువంటి ఇలాంటి ఆయిల్స్తో కూడినటువంటి MCT ఆయిల్, కోకోనట్ MCT ఆయిల్, కోకోనట్లో నుంచి C12 ఎక్కువగా ఉండేటువంటి ఆయిల్ మస్ట్. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆయిల్ నీ సెల్ మెంబ్రెయినే అది విచ్ఛిన్నం చేసేదే అది. అవి హెల్దీగా ఉంటేనే మిగతా గ్రోత్ ఫ్యాక్టర్లన్నీ అవన్నీ కూడా హెల్దీగా ఉంటాయి. మస్ట్ చెప్తున్నాను. ఒకటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మస్ట్ తీసుకోవాలి. ఎక్స్ట్రా యూ నీడ్ టు టేక్ ఇట్ ఇన్ ద నైట్ వెన్ యూ గో. డాక్టర్ చెప్తారు కదా కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది, LDL ఎక్కువ ఉందని చెప్తారు. ఇలాంటి టైంలో తీసుకోవాలి. DHA తీసుకోవాలి. మంది ఉంటుంది, పుట్టే వాళ్ళకి DHA సరిపోదు. ఇందులో D3 అన్నీ ఉంటాయి. D3, వైటమిన్ E చాలా అవసరం. అప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి. బాగా గుర్తుపెట్టుకో. ఆల్గే DHA అవన్నీ నేను మా స్టూడెంట్స్ తయారు చేసి ఇచ్చా. నా స్టూడెంట్స్ ఏమి ఇవ్వలేదండి కాపాడుకోవడానికి. చెప్పండి, వాట్ నాట్ ఐ హ్యావ్ గివెన్ టు మై స్టూడెంట్స్. ఐ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్. 2000 యూనిట్స్ ఆఫ్ వైటమిన్, వాట్ ప్రపోర్షన్ రిక్వైర్డ్, ఏ మోతాదులో కావాలో అవన్నీ నేను ఇచ్చాను. ప్రపంచంలో ఒక గొప్పనైనటువంటి పరిశోధనా కంపెనీలో నేను ట్రైనింగ్ పొందానయ్యా. 12 గోల్డ్ మెడల్స్, అన్నీ టాప్ వచ్చాయి అందులో వాళ్ళ యొక్క ట్రైనింగ్లో. అవునా? మీరు అనుకుంటారు ఏదో యోగా చెప్పడం అంటే, యోగాల యొక్క మేధ ఎంతో ఉంటుందయ్యా. వాళ్ళు ఏ చేసినా అందులో రాణిస్తారయ్యా. సో ఆల్సో వీటిని తయారు చేయడంలో వెనకాల నువ్వు ఏ మందు చెప్పి నేను తయారు చేసి ఇవ్వగలను, నువ్వు ఏ డ్రగ్ అడుగు నేను తయారు చేసి ఇవ్వగలను. అంత మేధా సంపత్తి ఉంటేనే చెప్పగలుగుతాం అయ్యా యోగా అనేది. నాట్ ఈజీ. పూర్వీకులంతా రసాయన శాస్త్రంలో దిట్టనయ్యా. పతంజలి ఆల్చిమిస్ట్ అయ్యా, నార్చన వాళ్ళంతా మన దగ్గర నుంచి ఆచార్య నార్చనయ్యా. వినలా అదేంటో
రసాయన శాస్త్రం, మన యొక్క యోగ శాస్త్రం అన్నీ ఒకటే దగ్గర, వైద్య శాస్త్రం అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. పతంజలి లాంటి ఆచరణ లాంటి వాళ్ళు. అదేంటో నాది కూడా అలాగే అయిపోయింది. కావాలని కాదు, అలా ఆ యోగతత్వంతో కూడి ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయేమో ఎవరికి తెలుసు. అవునా? మలం శరీరస్య వైద్యకేన చ ఆచరణార్చనుడు పతంజలి వైద్యులయ్యే వాళ్ళు. అంటే మలాన్ని తీసేయడానికి, ఎలాంటి దాన్నైనా తీసేయడానికి, శుద్ధి చేయడానికి ఈ దేహాన్ని, వాళ్ళకి ఆల్చమీ తెలుసు, వాళ్ళకి రసాయనం తెలుసు. చెప్తా. సో మేఘ ఆల్గైటీ ఇచ్చింది హైయెస్ట్ పొటెన్సీ, ఏదో 12% 14% పని చేయదు, 50% అది ఆయిల్ ఫామ్లో ఉంటుంది, అది మాత్రమే వాడాలి. అందుకే అది క్యాప్సూల్ ఫామ్లో తీసుకోవాలి, పౌడర్ ఫామ్లో తీసుకునే పని చేయదు. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆయిల్ ఫామ్లో తీసుకోవాలయ్యా. అర్థమైందా? తీసుకో, ఇవన్నీ న్యూట్రియన్ తీసుకో. నా దగ్గర కొనుక్కోవాలని చెప్పట్లా, నేను చేసినవి కాదు, దొరుకుతాయ్యా. వెళ్ళు షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అవన్నీ ఇవన్నీ కూడా కొనుక్కో. కనీసం ఈ టైంలో ఒక నెల రోజులైనా వాడవయ్యా. అర్థమైంది? ఏం కావాలని చెప్తున్నాను కాపాడుకోవడానికి. ఇదే కాదు, ఏ వ్యాధి కూడా దగ్గరికి రాకుండా ఉండటానికి. అవన్నీ ఉండాలయ్యా, ఉంటేనేగా. తింటే ఏమొస్తుంది? ఏమీ రాదు, వ్యాధులు వస్తాయి. ఏ తినాలో అవి తీసుకోవాలి, అవి తీసుకోవాలయ్యా. యుక్తాహారం, పోషకాహారం చెప్తాను. న్యూట్రియంట్స్ ఏమిటి అని చెప్తున్నాను. సో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ దొరుకుతాయి, ఇవన్నీ దొరుకుతాయి, తీసుకోవాలయ్యా. ఇది ప్రివెంటివ్ కేర్ అంటాం అయ్యా. ఎలా రాకుండా కాపాడుకోవాలని చెప్తాం. లక్షల హాస్పిటల్లో పోసే బదులు instead of spending lakhs of rupees in the hospitals, few thousands of rupees enough. కొన్ని వేల రూపాయలు చాలే కాపాడుకోవడానికి. ఏం వాడాలని చెప్తున్నాను? వైటమిన్స్, ఆల్ వైటమిన్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆల్ 333, B3, B6, B9, B12, B15 must. Vitamins very important. Not only that, B2 also, B1 also, riboflavin must. ఏదైనా ఒక యాంటీబాడీ ప్రొడ్యూస్ కావాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. నీ శరీరం వచ్చినటువంటి శత్రువుని ఎదుర్కోవాలంటే ఇవన్నీ ఉంటేనే దానికి కావాల్సినటువంటి సోల్జర్ని తయారు చేయగలుగుతాం. నీ యొక్క కణజాలంలో ఉండేటువంటి ద్రావణంలో, సైటోప్లాజంలో అనేటువంటి ఆ ద్రావణంలో, ఆ స్విమ్మింగ్ పూల్లో ఇవన్నీ కనుక ఉన్నట్లయితే నీ యొక్క డిఎన్ఏ అనేది ఎలాంటి డిసీజ్నైనా ఫైట్ చేయగలిగేటువంటి సామర్థ్యం నీ యొక్క జన్యుకి, నీ యొక్క డిఎన్ఏకి ఉందయ్యా. వీటిలలో ఏది లేకపోయినా కాంప్రమైజ్డ్. ఆ శత్రువుకి అన్నీ ఉన్నాయి. దట్ ఎనిమీ హ్యాస్ ఎవ్రీథింగ్ బట్ ఐ డోంట్ హ్యావ్, దెన్ హీ విల్ డిఫీట్, ఐ గెట్ కిల్డ్. అందుకే పెట్టుకోవాలయ్యా, వాటిని చూసుకోవాలి. ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఒక విపత్తు కాలం వస్తోంది కనుక చెప్తున్నాను. అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అనుభవంతో గడిచిన 2 సంవత్సరాల అనుభవంతో మళ్ళీ మనం నేర్చుకోవాలి ఏం చేయాలనేది. ఇన్ లాస్ట్ 2 years వాట్ ఎవర్ వి లర్న్డ్. ఆఫ్ కోర్స్ నోట్లో మర్చిపోకూడదు లవంగాలు, క్లౌస్, ఒక 10 క్లౌస్ మినిమం, 8 mm క్లౌస్ గుర్తుపెట్టు. అంటే అంత పొడుగ్గా ఉండాలి, కొలుచుకోండి. 1 సెంటీమీటర్ అండ్ 8 mm క్లౌస్ మినిమం నోట్లో వేసి ఎప్పుడూ ఉండాలి. 24/7 8 mm క్లౌస్ ఇన్ యువర్ మౌత్. యూజినాల్ అనేది ఉంటుంది. కాల్వెక్రాల్, అజ్వైన్, వామ్. యూజినాల్
సినమన్, జింజర్, క్లవ్స్, నీ యొక్క లవంగాలు, దంత దౌతి తైలం. దిస్ టైం ఎస్ఎస్ఎంఏ ఆయిల్లో మీరు ఇవన్నీ లవంగాలు వేసి ఒక లీటర్ దాంట్లో కనీసం ఒక 10 గ్రాముల లవంగాలు, 10 గ్రాములు సినమన్, దాల్చిన చెక్క, ఒక 10 గ్రాములు తులసి ఆయిల్, తులసి లీవ్స్గా తులసి ఆయిల్, యూకలిప్టస్ ఒక 5 ml, 5 grams ఇవన్నీ వేసి అప్పుడు ఆయిల్తో పుల్లింగ్ చేస్తే కొంచెం గొంతులో పోతుంది, మండుతుంది. ఇప్పుడు ఉండేటువంటి దంత దౌతి తైలం ఏదైతే ఉందో అది కూడా ప్యూర్గా ఉండాలి. నువ్వుల నూనె, కొబ్బరి నూనెతో చేయకూడదు మౌత్ పుల్లింగ్ అనేది. ఇవన్నీ కలుపుకొని దాంతో చేస్తే గొంతులో ఎక్కడ లోపట ఉండేటువంటి కఫాన్ని కూడా తీసి పడేస్తుంది. At the end of the mouth pulling, దంత దౌతి, అంగిలి దౌతినే ఏమంటాం, మౌత్ పుల్లింగ్ అంటాం. ఉదయం లేవగానే నువ్వుల నూనె, ఒక 20 ml నువ్వుల నూనెలో ఇవన్నీ ఆయిల్స్, క్లవ్ ఆయిల్, యూజినాల్ ఎక్కువగా ఉండేటువంటి క్లవ్ ఆయిల్ మినిమం 60% ఉండాలన్నమాట. ఇవన్నీ నేను చెప్పినటువంటి అందులో తులసి ఆయిల్, అందులో దాల్చిన ఆయిల్, అందులో జింజర్ ఆయిల్, పెప్పర్ ఆయిల్, అందులో వాము ఆయిల్, అందులో యూకలిప్టస్ ఆయిల్, ఇవన్నీ చాలా అవన్నీ కలుపుకొని ఉండేటువంటి మిశ్రితమైనటువంటి ఆయిల్ ఒక 20 ml నోట్లో వేసుకుని మొత్తం లోపల నీ యొక్క నాసిక వాహికలో ఉండేటువంటి ఫస్ట్ కోవిడ్ అనేది ఇక్కడే ఉంటుంది. కనీసం 1 week, వారం రోజులు ఇక్కడే ఉంటుంది. అది ఆ తర్వాతనే లంగ్స్లోకి వెళ్తుంది. ఇక్కడ మల్టిప్లై అయ్యి లంగ్స్లోకి వెళ్తుంది. నీకు టైం చాలా ఉంటుంది, 24 గంటలు. దీన్ని ఇక్కడ తీసేయడానికి 24 గంటలు, 24 hours యూ కెన్ కిల్ హియర్ ఇట్ సెల్ఫ్. సో మౌత్ పుల్లింగ్ ట్వైస్ ఎ డే. ఇప్పుడు ఉదయం సాయంత్రం కంపల్సరీగా మౌత్ పుల్లింగ్ చేయాలి. నేను చెప్పినటువంటి ఆయిల్స్ కలుపుకొని లేదా నేను చేసినటువంటి ఆయిల్ తీసుకోండి. ఒక స్వచ్ఛంద సంస్థ ఇది అండి, మా స్టూడెంట్కి తయారు చేశాను. ఆయిల్తో చేయండి. కనీసం ఇది 12 నిమిషాలు చేయాలి. 10 నిమిషాలు చాలు. ఈ ఆయిల్ నేను చేసినటువంటి 10 minutes చాలు. అదర్వైజ్ 12 నిమిషాలు, 10 నిమిషాలు, 10 minutes ఇన్సా. గొంతులకు ఒక్క డ్రాప్ లోపలికి వస్తుంది, కానీ మంచిది. ఇట్ విల్ ఎలిమినేట్, పూర్తిగా సమూలంగా తీసేస్తుంది దాన్ని. అర్థమైందండి? మౌత్ పుల్లింగ్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్ టైం, ఉదయం లేవగానే, మరి రాత్రి పడుకునే ముందు. అదే కాకుండా క్లోజ్ నోట్లో పెట్టుకోవాలి. ఎప్పుడు ఒక 10 లవంగాల నోట్లో ఎప్పుడు ఉండాలి. ఇంకా అంతే. ఆ ద్రావణం ఉన్నంతసేపు నీకు యువర్ సేఫ్. నీ దంతం నొప్పి, నీ టీత్ ప్రాబ్లం రానే రాదు అసలు. ప్రొవైడెడ్ నీ లవంగాల నూనె, నీ లవంగాల్లో ఆ క్వాలిటీ ఉండాలి. లేకపోతే నువ్వు లవంగాలు వేసుకున్న తర్వాత వచ్చిందనంటే ఆ లవంగాలు ఎందుకు పనికిరావని అర్థం. ఒక తయారు చేసాం హోమతైలం అనేది, దాన్ని ఇలా స్ప్రే చేసుకుంటే, దాన్ని పీల్చుకుంటూ ఉంటే చాలు. మీ మాస్క్ మీద స్ప్రే చేసుకుంటే చాలు. నేను పని చేసే చోట 5,000 మంది ఉంటారు, వాళ్ళందరికీ నేను పెట్టాను. సో ప్రతి ఒక్కరు వాడుకుంటారు దాన్ని. అలా స్ప్రే చేసుకుని మీ అంతా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. దాని ఫార్ములా ఉంది నా వెబ్సైట్లో, కానీ ఎక్కడైనా ఉంటుంది, దొరుకుతుంది. మీరు తయారు చేసుకొని లేదా వాడండి. జస్ట్ ఒక స్ప్రే చాలు. అది ఎక్కడున్నా చంపేస్తుంది. దాల్చిన ఆయిల్, కాఫీ ఆయిల్, ఇలా ఎన్నో ఆయిల్స్, రోజ్మేరీ ఆయిల్, ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్, తులసి ఆయిల్, లవంగాల ఆయిల్, అజ్వైన్ ఆయిల్, దాల్చిన ఆయిల్, యాలకుల ఆయిల్, ఇలాంటివన్నీ ఒక కనీసం ఒక 40 రకాల వాటిల్లో తీసినటువంటి ఆయిల్స్, వెరీ ఎక్స్పెన్సివ్. అవన్నీ యాడ్ చేసినటువంటి అవి వైల్డ్ మింట్ ఆయిల్,
ఇవన్నీ కూడా అద్భుతమైన యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది. అంతేకాదు లంగ్స్ని ఓపెన్ చేసేటువంటి, ఎంతోమందికి అలర్జీ అలా ఉంటే ఒక స్ప్రే చాలు, కోల్డ్ రాదు దగ్గరికి. ఇలాంటి కేర్ తీసుకోవాలి. తయారు చేసుకోండి అయ్యా, తయారు చేసుకోండి. 2 సంవత్సరాలు గడిచిపోయింది అయ్యా, కనీసం ఈసారి అయినా మనం తెలుసుకోవాలయ్యా, ఇలాంటి ఫ్లూస్ ఎన్నో వస్తాయ్యా. సరే, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్, మినరల్స్, సెలీనియం, జింక్ చాలా ఇంపార్టెంట్, మాగ్నీషియం ఎక్స్ట్రా, మాగ్నీషియం, జింక్, జెడెమిఏ మస్ట్. ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్ళే వాళ్ళు తీసుకుంటారయ్యా. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, గ్రోత్ హార్మోన్ మెయింటైన్ కావాలి అంటే టెస్టోస్టెరాన్ ఉండాలి. ఫైటింగ్ చెస్ట్ వ్యాధి చేయడానికి, అందుకే బ్రహ్మచర్యం అన్నారు. అర్థమైందా? ఆ బ్రహ్మచర్యం అనేది ఈ కాలంలో చాలా ముఖ్యం. డోంట్ వేస్ట్ యువర్ సెక్షువల్ ఎనర్జీస్, యూజ్ ఇట్ ఫర్ ఫైటింగ్ డిసీజ్. అవునా? జెడెమిఏ, IGF-1 మెకానికల్ గ్రోత్ ఫ్యాక్టర్ అలాంటి టెస్టోస్టెరాన్ బూస్ట్ చేస్తుంది అది. జింక్ ఎక్సలెంట్ ఇమ్యూనిటీ ఇట్ విల్ ప్రొవైడ్. సెలీనియం, జింక్, మాగ్నీషియం, అందుకే జెడెమియా అనేది ఒకటి ఉంటుంది, తీసుకోవాలయ్యా. క్రోమియం, ఎంజైమ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ కంపల్సరీగా తీసుకోవాలి. మరి ఆ ఎంజైమ్స్ మిశ్రమం అంతా అన్నీ కలిపి ఆ వ్యాధి ఎలాంటి డెబ్రిస్ ఉన్నా దాన్ని మళ్ళీ ప్రోటీన్ కింద ప్రొడ్యూస్ చేయగలిగే శక్తి శరీరానికి ఉండాలి. ఆ శత్రువు ఆ యుద్ధంలో ఏమవుతుంది, అన్ని కళేబరాలు, అన్ని కణజాలం చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన కణజాలాన్ని మళ్ళీ పునరుజ్జీవనం చేసుకునే వ్యవస్థ నీకుంది, మళ్ళీ ప్రోటీన్స్గా మార్చుకునే వ్యవస్థ నీకుంది. దేవుడు ఇచ్చాడు ఆ సామర్థ్యం. కానీ అలా చేయాలంటే ఎంజైమ్స్ ఉండాలి. ఆ ఎంజైమ్స్ మనం ఇవ్వాలి. ప్రోటియోజోమ్ ఎంజైమ్స్, ఆటోఫేజీ ఎంజైమ్స్, లైజోజోమ్ ఎంజైమ్స్ అంటాం, డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటాం. అవన్నీ ఇష్టం కంపల్సరీగా తీసుకోవాలి. అది లేకపోతే యూ కాంట్ ఫైట్ ద డిసీజ్. తీసుకోవాలి, ఎక్స్ట్రా అవసరం. అర్థమైందా? హార్మోన్ చెప్పాను కదా, ఇలాంటి జెడెమియా, తరుణి రస, పురుష రస అని ఉంటుంది. అవి తీసుకుంటే హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, ఐటమ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా అవసరం. ఇవన్నీ గ్రోత్ ఫ్యాక్టర్, IGF-1, MGA ఇలాంటి ఎన్నో ఉన్నాయి, HGH, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది ఇలాంటి వ్యవస్థలో. అవి ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ఇవన్నీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఇస్తే, ప్రత్యేకించి కొన్ని న్యూట్రియంట్స్ ఇస్తే నీకు డిజీజ్ని ఫైట్ చేసేటువంటి ఎబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలిపినటువంటి ఇవన్నీ ఉండేటువంటి ఒక దాన్ని సోమరసం అంటాం. అది తయారు చేసాం మా స్టూడెంట్స్ కోసం, నా విద్యార్థుల గురించి. చాలామంది వాడారు. వాడాలి, వాడితే కొంచెం బయటపడతారు.